అన్ని రకాల మనుషులు ఉన్నారు. డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు అందరూ ఉన్నారు. నగరంలో ఇదొక అనాథాశ్రమం. ఎంతో మంది అనాథలను, బాల కార్మికులను తన హక్కున చేర్చుకొని బంగారు భవిష్యత్తునిచ్చింది ఈ ఆశ్రమం. వీళ్ళిద్దరూ ఈ ఆశ్రమంలో పెరిగిన వారే, మంచి స్నేహితులు కూడా. వీళ్ళు పెరిగిన వాతావరణమో లేక డబ్బున్న వాళ్ళను చూసిన అపోహో తెలియదు, కానీ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకున్నారు. కానీ డబ్బు సంపాదించడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం క్రైమ్. ఈరోజు మనం 8 o'clock మీట్ అవుతున్నాం. ఫ్రెండ్స్, రేపు మనం లక్షాధికారులం కాబోతున్నాం. ఏంటి? రాబరీ. టార్గెట్ ఎవరు? చంపాలాల్ సిటీలో జ్యువెలరీ బిజినెస్ రేపు ₹1 క్యారీ చేసి వెళ్తున్నాడు. సేట్ ఏమైనా ఎక్కువ చేస్తే చంపేద్దాం. వద్దురా, చంపడం పాపం రా. రేపు పిచ్చి పన్ను. ఈ రోజులో ఎంత పాపం చేస్తే అంత డబ్బు వస్తుంది. అయినా పాపం ఏముంది? ₹1 2 లక్షలు తీసుకుపోయి హుండీలో పడేస్తే సరిపోతుంది. మనుషుల కామనే కదా దేవుడికి లంచాలు ఇచ్చి పాపాలు కడిగేసుకోవడం. 7 కొండల వాడి హుండీ ఆదాయం పెరిగిందంటే జనాల్లో భక్తి పెరిగారు, ప్రజల్లో పాపం స్కెచ్ ఎలా? రేపు 10:30కి సేట్ మనీ తీసుకుని బ్యాంక్ నుంచి బయలుదేరి అక్కడే ఉన్న శంకు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బ్యాంక్ నుండి ఇప్పుడే బయలుదేరాడు. 10:45కి సిటీ క్రాస్ చేస్తాడు. ఈసారి మున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సిటీ క్రాస్ చేశాడు. స్పాట్ లో మోనా వెయిట్ చేసి అటాక్ చేస్తుంది. స్పాట్ కి 1 కిలోమీటర్ దూరంలో మేము వ్యాన్ లో వెయిట్ చేస్తుంటాం. బైపాస్ నుంచి రైట్ తీసుకోగానే షఫీ మెసేజ్ చేస్తాడు. షఫీ మెసేజ్ చేయగానే స్టార్ట్ అవుతాం. 10 minutes లో ఆపరేషన్ పూర్తి చేసి అక్కడ నుండి అందరం వ్యాన్ లో ఎస్కేప్ అవుతాం. షఫీ ₹1 కొట్టేయడానికి నాకు షేవింగ్ చేసుకున్నంత టైం చాలు. షఫీ 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 శత్రు మెసేజ్ వచ్చిందా? మెసేజ్ 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 ఇక్కడ అవుతుంది. లెట్స్ మూవ్. ఈ సడక్ మే కౌన్ రే? ఎవరు 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 నువ్వు? పోలీసులకు ఫోన్ చేస్తా. तेरी मौत पैसा निकाल निकाल पैसा कैसा निकाल, नहीं निकाल। कुछ नहीं, जाओ जाओ. పోలీసులకు ఫోన్ చేస్తే ఎక్కువ తక్కువ అరిస్తే. पैसे निकाल रे, पैसे निकाल जल्दी निकाल रे साले, जल्दी निकाल पैसे निकाल रे, नहीं तो मार डालूंगा साला. నమ్మక ద్రోహి, దేనికోసం రా ఇదంతా? డబ్బు డబ్బు కోసం.
మావా నువ్వు సూపర్ రా. కళ్ళు మూసి తెరిసేలో ₹1,00,00,000 కొట్టేశావు. పిచ్చకి మీద కొడుకులకు 8 మంది పంచుకుంటే ఏమొస్తుందిరా? అదే అటాక్ మనం చేసి 4 పంచుకుందాం. వన్ ప్లాన్ కంటే 10 నిమిషాల ముందే మనం అటాక్ చేస్తున్నాం. డీల్ ఓకే? శంకు, ప్లాన్ సక్సెస్ అవగానే సరిపోలేదు. పిక్చర్ అభి బాకీ అయి మేరా దోస్త్. నా బ్రెయిన్ ఎలా రన్ అవుతుందో వాడి బ్రెయిన్ కూడా అలాగే రన్ అవుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే డబ్బు కొట్టేయడానికి వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. మోసం చేశారా కొడుకులు. 10 నిమిషాల మాయ చేశారా. చెప్పు శత్రు, ఏం చేద్దాం? ప్లాన్ మనది, డబ్బు మనది. దొరికితే వేసేయండి. వద్రా శత్రు వద్రా. డబ్బు కోసం చంపడం పాపం రా. వాళ్ళు మన ఫ్రెండ్స్ రా. మంచి మాటలు చెప్పే వాళ్ళందరూ మహాత్ములు అయితే మన దేశంలో సందుకు 100 మంది మహాత్ములు ఉంటారు. నీతులు చెప్పడానికే బాగుంటాయి, చేయడానికి చేదుగా ఉంటాయి. టార్గెట్ ఎవరు? శంకు. ధన వేదం కోసమై నరమేధం ఎవటికి లేదిక కారుణ్యం ఇది మృగాలు నిండిన అరణ్యం ధన 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 వేదం ఇది డబ్బు కోసమై నరమేధం ఎవటికి లేదిక కారుణ్యం ఇది మృగాలు నిండిన అరణ్యం. మోసం చేయాలంటే తెలివి ఉంటే చాలు, కానీ మోసం చేసాక బ్రతకాలంటే దమ్ము ఉండాలి. మన నిర్లక్ష్యం ఖరీదు శంకు ప్రాణం. ఇంతటితో వదిలేద్దాం రా, వదిలేద్దాం. కడిగేసుకుంటే పోవడానికి మన మీద పడింది రంగు నీళ్ళు కాదురా, క్రైమ్. కంటిన్యూ చేస్తే గానీ బతకలేము. ఇంతటితో వదిలేద్దాం రా, వదిలేద్దాం. రేయ్ పాగల్, 100 కోట్లు స్కాన్ చేశాడని తెలిసిన ఓట్లేసి మళ్ళీ వాడిని గెలిపిస్తారు. అదే ₹100 జేబులోంచి కొట్టేస్తే గుడ్డలు ఉడదీసి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. ఇక్కడ పబ్లిక్ కి పర్సన్ తో పని లేదురా, పవర్ తో పని. పవర్ ఎక్కడుందో తెలుసా? డబ్బు. డబ్బులో వాడొక్కనేసేస్తే మనం ఇద్దరినేసేద్దాం. టార్గెట్ ఆనాటి నుండి ఈనాటి దాకా వేదాలున్నవి 4రా. మనిషన్నవాడు ఏదారైనా నడవాలన్నది సారంగా. నువ్వు పేదవైతే నీవు తరుగుతుంది తప్పుల్ని ఎంచు ఈ లోకం. తలవంచుతుంది నువ్వు చెప్పినట్టు చేతిలో ఉంటే ఈ పైకం. మనిషే మృగమై రచించాడో నవవేదం. ధనమే జగమని బోధించే ధనవేదం. ధన 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 వేదం ఇది డబ్బు కోసమై నరమేధం.
మనం ఒక్కడిని వేసేస్తే వాడు ఇద్దరిని వేసేసాడు. ఎవరి కోసం ఈ పోరాటం ఆకూడదు, డబ్బు కోసం ఎవరిని వదలకూడదు. మార్గం ఒక్కటి నీకే శ్వాసర ఎవ్వరికి తల వంచకురా. డబ్బొక్కటుంటే అన్నీ వచ్చుర. నువ్వే బ్రతకాలనుకుంటే పాపం చేస్తే శాపమే గతి అని భయపెట్టెనురా ఓ వేదం. రూపాయుంటే శాపం కూడా తల వంచును అని ధన వేదం. డబ్బే డబ్బై పీడించును ఎవడైనా. నువ్వే నీకై చంపేసై ఎవడైనా. ధన 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 వేదం. ఇది డబ్బు కోసమై నరమేధం. ఎవడికి లేదిక కారుణ్యం. ఇది మృగాలు నిండిన అరణ్యం. మున్నా, విచిత్రమేంటో తెలుసా? ప్రాణం లేని డబ్బు ప్రాణమున్న మనల్ని ఆడిస్తుందిరా. కాగా పోనా ఇక్కడున్నావు. ధన 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 వేదం. ఇది డబ్బు కోసమై నరమేధం. ఎవడికి లేదిక కారుణ్యం. ఇది మృగాలు నిండిన అరణ్యం. చాలా రై. ఏంట్రా వదిలేస్తాననుకున్నావా? మనుషులకే లేని మానవత్వం మనుషులు పుట్టించిన మతాలకెందుకురా? షఫీ, నీతో మాట్లాడాలి. ఓకే. చూడు ఫ్రెండ్, డబ్బు కోసం జరిగే వాళ్ళు గెలిపోవడం ఉండవు, చావడం బ్రతకడం మాత్రమే ఉంటుంది. చావడానికి నువ్వు సిద్ధంగా లేవు, నేను సిద్ధంగా లేను. సో మన వాళ్ళందరినీ వేసేసి 50 పంచుకుందాం. అమ్మాయిని వదిలేసావా? ఏ అమ్మాయి అయితే డబ్బు పంచుకోదా? మన శత్రుగారిని ఒక్కడిని వేసేస్తే అయిపోద్ది. 50 లక్షలు వస్తాయి. ఏం చేస్తావు? షాపింగ్ చేస్తా, కొంత డబ్బు దాచుకుంటా, ఇంకా
డబ్బు డబ్బు అని డబ్బు మాయలో పడి ఆశ్రమానికి వెళ్ళడమే మర్చిపోయాను. ఇప్పుడు డబ్బు వచ్చింది, హ్యాపీ. ఒకసారి ఆశ్రమానికి వెళ్దాం పద. సరే. మేడం, ఆయన ఎవరు? ఆయన మీకు ఈ పిల్లలకు దేవుడితో సమానం. మీరు చదువుకున్నా ఈ పిల్లలు చదువుతున్నారన్న ఆయనే కారణం. ఎవరికీ తెలియకుండా ఏమీ ఆశించకుండా ఈ ఆశ్రమానికి ఎంతో సహాయం చేశారు. కానీ ఆయన్ని ఎవరో డబ్బు కోసం చంపేశారు. ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. హలో షఫీ, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఏంటి బాధగా ఉన్నట్లు కనిపిస్తుంది నాకు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందయ్యా? మీరు ఎందుకు బాధపడుతున్నారు? ముందు కూర్చోండి. శత్రు చిన్నప్పుడు చదువు చెప్పాక అప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు మిమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా మీలో పరివర్తన కలగడానికి తిరిగి మరొక్కసారి మీకు పాఠం చెప్తాను. అది నా బాధ్యత కూడా. జరిగింది ఏదో జరిగింది. జరిగిపోయిన తప్పుల గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చోవడం మంచిది కాదు. తప్పులు చేసిన వాడు పరివర్తన కనుక చెందితే తమ భవిష్యత్తును ఎలాంటి పొరపాట్లు లేకుండా మంచి భవిష్యత్తు ప్లాన్ చేసుకోగలరు. షఫీ, అనాథాశ్రమం నుండి వచ్చిన మీకు దరిద్రం అంటే ఏంటో తెలుసు, ఆకలి బాధ అంటే ఏంటో కూడా మీకు బాగా తెలుసు. అందుకే ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మీ కోరికలు గుర్రాలయ్యాయి. అన్నీ మీకు కొత్తగా వింతగా కనిపించాయి. చిత్రం ఏమంటే వీళ్ళు మంచితనం పూర్తిగా మబ్బుల చాటు సూర్యునిలాగా నైపోయి, అందుకే ధనం కోసం వెంపార్లాడుతూ చెయ్యరాని తప్పులు చేసుకుంటూ పోయారు. అది మీ తప్పు కాదు, అసమానతలతో నిండి ఉన్న ఈ సమాజం తప్పు, స్వార్థ రాజకీయాలు నడుపుతున్న రాజకీయ నాయకుల తప్పు, మీ వయసు తప్పు, ముఖ్యంగా మీకు గైడ్ లాంటి వ్యక్తి లేకపోవడం కూడా దీనికి తప్పు. ఇంకా చాలా చెప్తాను. కమాన్ విత్ మీ. మేధా పాట్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు, సంఘ సేవకులు. మదర్ తెరీసా ఉంది, అబ్దుల్ కలాం ఉన్నారు. వీళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కారే. వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. మేధా పాట్కర్ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వలన గ్రామీణ ప్రజలకు కష్టం కలుగుతుంది అంటే ఎదుర్కొని పోరాడి అక్కడ కూడా ఆమె సంఘ సేవకురాలుగా విజయం సాధించారు. మదర్ తెరీసా ఎందుకు పనికిరాని పాడుబడ్డ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను తన కష్టంతో శుభ్రం చేసి అవసాన దశలో ఉన్నాం. చావడానికి అవసాన దశలో ఉన్న వాళ్ళని చివరికి మరణించేటప్పుడు చిరునవ్వుతో మరణించే విధంగా
ధైర్యాన్ని కల్పించింది ఆ మహానుభావురాలు. పూర్ స్టాప్ ద పూర్ కు సేవ చేసింది. అంతకన్నా గొప్పన మనం వాళ్ళని ఆదర్శంగా ఎందుకు తీసుకోకూడదు? ప్రభుత్వం చేత నియమించబడ్డ IAS IPS అధికారులు కూడా దేశ సామాజిక సేవలో ఒక మార్గం కల్పించారు. తెలుసా నీకు ఆ సంగతి? JD లక్ష్మీనారాయణ ఇంత గొప్పవాడు. IPS అధికారి అతను. సమాజ సేవకు ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఆ పనిని నేను ఏ విధంగా చేయాలి? నిస్వార్థంగా సేవ చేసి నిస్వార్థంగా రెస్పాన్సిబుల్ ఫీలింగ్ అన్న పదాలకు నేనే ఉదాహరణ అంటూ చెప్పిన వ్యక్తి JD లక్ష్మీనారాయణ. కుంభకోణాలతో నలిగిపోతున్నటువంటి ఈ దేశాన్ని అలాంటి అధికారులు ఉండబట్టే ఈనాడు ఈ సమాజం స్థిరంగా నిలబడ్డారు. సియాచిన్ లాంటి అతి కష్టమైన బార్డర్ ప్లేసెస్ లో మన దేశాన్ని కాపాడుతున్న వీర సైనికుల యొక్క ప్రాణత్యాగాలు ఆదర్శం కాదా? కావాల్సింది మానసిక స్థైర్యం, చేయాలన్న తపన. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మీరు నలుగురు ముందుకు పోండి, మీ వెనుక 400 మంది వస్తారు. తప్పు చేశామని బాధపడకండి, తిరిగి తప్పు చేయకుండా ఉండడమే గొప్ప విషయం. మీరు వెనుక తలుచుకుంటే ఈ దేశంలో ఉన్న నిరుపేదలకు, అభాగ్యులకు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కు సేవ చేయవచ్చు. చివరిగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఔరంగజేబ్ అనేటువంటి వాడు మొఘల్ సామ్రాజ్యంలో మహాచక్రవర్తి. ఎన్నో తప్పులు చేశాడు, పాపాలు చేశాడు. గడ్డాలు పెంచితే పన్ను కట్టమన్నాడు, ఆ గంగ నరకాడు. కానీ ఓ గమ్మత్ తెలుసా? తన అవసాన దశలో తన తప్పులు తెలుసుకుని ప్రాయశ్చిత్తపడి టోపీలు కుట్టుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు. దాని మీద వచ్చిన ఇన్కమ్ తోటే జీవించాడు. అంతకన్నా నిదర్శనం ఇంకేమైనా కావాలి? నిస్వార్థంగా సేవ చేసేటువంటి యువకులు కావాలి. బాబు ఆలోచించండి, కార్యోన్ముఖులు కండి. డబ్బు ప్రధానం కాదు, మీరు ఎన్నుకున్న మార్గం ప్రధానం. గో హెడ్, ఆల్ ద బెస్ట్. తప్పు చేశాంరా, డబ్బు మాయలో పడి పిచ్చి పెట్టినట్టు ప్రవర్తించాం. చాలా పెద్ద తప్పు చేశాంరా. మనిషి అవసరం కోసం మాత్రమే డబ్బు పుట్టింది, కానీ అదే డబ్బుతో అవసరం మనిషి చంపుకునే స్థితికి సొసైటీ దిగజారిపోయింది. దురదృష్టం ఏంటంటే అందులో మనం కూడా ఉన్నాం. లేదురా, ఈ సమాజంలో మంచి మానవత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ సొసైటీ ఇంకా బతుకుంది. 10 మంది చంపిన మనం 100 మంది జీవితాల్లో వెలుగుతారు. ఈ సొసైటీకి మన జీవితం ఒక గుణపాఠం కావాలి. ఇక నుంచి ఆ పిల్లల బాధ్యత మనది. సరే.